హాయ్ నమస్తే. మన ఛానల్ మన తెలుగింటి వంటలకు స్వాగతం. ఈరోజు మనం బీట్రూట్ తురుముకుని దాంతో కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇలా ఒక ఇనాల్సా అంటే ఒక ఫుడ్ ప్రాసెసర్ తీసుకుని దాంట్లో మనం ఈ బీట్రూట్ని వేసి తురుము పట్టుకోవచ్చు. లేదంటే మన ఇంట్లో ఉండే స్టీల్ది తురుము పట్టుకునేది ఉంటుంది కదా, దాంతో అయినా తురుము పట్టుకోవచ్చు. అలా పట్టుకుని ఒక బౌల్లోకి తీసుకుని సిద్ధం చేసుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకుందాం. ఆ నూనె కొంచెం వేడైన తర్వాత 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూను ఆవాలు వేసేసి ఈ ఆవాలు చిటపటలాడిన దాకా మనం తిరగమాతను వేయించుకోవాలి. వేగిపోయింది తిరగమాత. ఇప్పుడు దాంట్లో 1 మిరపకాయ తీసుకుని, ఒకటి చిన్నపిల్లలు ఉంటే 1/2 మిరపకాయ వేసుకోండి, పెద్దవాళ్ళైతే 1 మిరపకాయ వేసుకుని ఆ తర్వాత దాంట్లో మనం సిద్ధం చేసుకున్న బీట్రూట్ వేసేసుకోవడమే. అలా వేసుకుని దాన్ని ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. మీరు ఒకసారి చూసుకుని అది మగ్గలేదనుకోండి, ఒక చుక్క ఇట్లా నీళ్లు స్ప్రింకిల్ చేసి పైన మళ్ళీ మూత పెట్టుకోండి. కొంచెమే ఇలా కొంచెం తీసుకుని చేతిలోకి ఇలా కొంచెం తీసుకుని అలా చల్లేస్తే చాలు. ఆ తర్వాత ఒక చిటికెడు పసుపు వేసి, ఒక 2 స్పూన్లు అంటే మన పిల్లలు ఐస్ క్రీమ్ తినే స్పూన్ ఉంటుంది చూసారా, చిన్నది, అంత క్వాంటిటీ వేస్తే చాలు. 2 స్పూన్లు. కొంచెం తినేవాళ్ళైతే ఇంకొక 1/2 స్పూన్, ఇలా 2 స్పూన్లు 2/2 స్పూన్లు వేసుకుని అది ఒకసారి మగ్గబెట్టేసుకుందాం. అలా ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత దీంట్లో 1 గంట సేపు మనం నానబెట్టుకున్నటువంటి చాయ్ పెసరపప్పు, అలాగే ఒక అరచిప్ప కొబ్బరికాయ కొడితే 2 చిప్పలు అవుతుంది కదండి, అందులో 1 చిప్ప వేసుకోవచ్చు లేదా అరచిప్ప వేసుకోవచ్చు మన టేస్ట్ని బట్టి. చిన్నపిల్లలు ఉంటే ఎక్కువగా 1 చిప్ప పడుతుంది, వాళ్ళు కొబ్బరి ఎక్కువ ఇష్టపడతారు కదా, అలా 1 చిప్ప వేసుకోండి, లేదంటే అరచిప్ప అయినా వేసుకోవచ్చు. తర్వాత దాంట్లో 2 కరివేపాకు రెబ్బలు వేసుకుని ఇప్పుడు చక్కగా దాన్ని కలుపుకోవాలన్నమాట. మొత్తం మిక్స్ అయిన దాకా మిక్స్ చేసుకుందాం. చూడండి ఎంత అద్భుతంగా ఉంది చూడటానికి. మల్టీ కలర్తో మెరూన్ రెడ్ కలర్, అలాగే కరివేపాకు గ్రీన్, కొబ్బరి వైట్, ఈ 3 కలిసి చక్కగా మెరిసిపోతుంది కూర. తింటే టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. పిల్లలు తింటే ఇంకా వదిలిపెట్టరు, మళ్ళీ వేయించుకుంటారు, మళ్ళీ అడుగుతారు అన్నమాట. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఈ పెసరపప్పు కొబ్బరి వేసాం కదా, అవి మగ్గిందాక ఒక 1 మినిట్ అలా మగ్గబెట్టుకుందాం. మళ్ళీ మూత పెట్టేసి ఇంకంతే, తీసేసేయటమే. తీసి వేరే బౌల్లోకి మార్చేసుకుందాం. దట్స్ ఆల్. చక్కగా నోరూరించేటువంటి బీట్రూట్ తురుము కర్రీ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.